జూన్ నెలంతా తీవ్రమైన ఎండలు వడగాలుపులతో వర్షాల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేటి నుండి జూలై 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ సీజన్లోనే మొదటిసారిగా సుదీర్ఘంగా సాగే ముసురు వానలు ప్రారంభం కానున్నాయి. తీవ్రతను బట్టి పలు జిల్లాలకు పింక్, రెడ్, బ్లూ అలర్టులు జారీ చేస్తారు. పింక్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ఉన్న చోట భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే రాబోయే 3 రోజుల పాటు ఆకాశం పూర్తిగా మేఘామృతమై ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చిరుజల్లులు, సాయంత్రం నుంచి రాత్రి వేళలో నగర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఎండిపోతున్న పంటలకు, అడుగంటుతున్న భూగర్భ జలాలకు ఎంతో ఊరటనిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణకు ప్రధాన జలవనరుగా ఉన్న శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుపై సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా పడింది. వర్షాల కొరత, వరద జాడ లేకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి. 20 టీఎంసీల పూర్తి సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లిలోని ప్రస్తుతం కేవలం 7.92 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతేడాదితో పోలిస్తే ఇన్ఫ్లో భారీగా తగ్గడంతో సాగు, తాగునీటి సరఫరాపై ఎల్నినో ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు. నీటి వనరుగా ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఎల్నినో ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇటు దీనికి సంబంధించి ప్రధానంగా ఇటు గత 2 నెలల నుంచి వర్షాలు తక్కువగా ఉండడంతో ఇటు సమృద్ధిగా వానాలు కురిసినటువంటి దాఖలాలు కనిపించకపోవడంతో ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇటు స్టోరేజ్కి సంబంధించి ఇటు తీవ్ర ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. మరి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో ఇటు మొత్తం శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 20.17 టీఎంసీ సామర్థ్యం ప్రాజెక్టు సామర్థ్యం కాగా ప్రస్తుతం 62 గేట్లతోటి ఇప్పుడు ప్రస్తుతం 7.92 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు సుమారుగా 2 టీఎంసీలకు అంటే తక్కువగా పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ గత ఏడాది 1500 టీఎంసీల ఇన్ఫ్లో నమోదు కాగా ఈ సమయంలో ఈసారి వర్షాల కొరత కారణంగా కేవలం 80 టీఎంసీల ఇన్ఫ్లోకు మాత్రమే అవకాశాలు ఉన్నట్లుగా ఇటు అధికారులు ఇటు భావిస్తున్నారు. మరి గత ఏడాది వరదలతోటి పెరిగినటువంటి ఇన్ఫ్రా ఏదైతే ఉందో విస్తారంగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇటు ఎగువ ప్రాంతం నుంచి ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు కడెం నుంచి కూడా ఎగువ ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 1500 టీఎంసీల ఇన్ఫ్లో ఇటు వచ్చినట్టుగా అధికారులు లెక్కలు గణాంకాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వరదల నీటితోటి ప్రాజెక్టులు కూడా జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. నిండు కుండలా మారినటువంటి ఎల్లంపల్లి జలాశయం నేడు ఇటు ఇన్ఫ్లో లేకపోవడం, ఇటు నీటి మట్టం తగ్గిపోవడంతో పూర్తిగా జలకళ సంతరించుకోకుండా ఇటు పూర్తి స్థాయిలో కూడా ఇటు ఎడారి ప్రాంతం లాగా తక్కువ నీటి సామర్థ్యం ఇటు కనిపిస్తూ ఉంది. 7.9 టీఎంసీల నీటితోటి ఇటు ప్రాజెక్టుకు ఇటు తీవ్ర ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎల్నినో పర్యవసనంగానే వర్షాలు లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 80 టీఎంసీల నీరు మాత్రమే ఇన్ఫ్లో అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే జూలై మాసంలో కూడా అయితే ఈ నెలలో ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు భిన్నంగా ఇటు ఎల్నినో ప్రభావంతో తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, ఒకవేళ సమృద్ధిగా వర్షాలు కురిస్తే మాత్రం తాగునీటికి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ వర్షపాతం తక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు గత ప్రాజెక్టు సామర్థ్యంకి 20 టీఎంసీల నీటి నిల్వ చేసుకునే అవకాశం ఉన్నటువంటి పూర్తి స్థాయి సామర్థ్యంలో ప్రస్తుతం 148 అడుగుల మేర ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి స్థాయి సామర్థ్యం 142.33 మీటర్లు మాత్రమే ఉంది. అయితే 20 టీఎంసీలకు గాను 7.92 టీఎంసీల
నీరు మాత్రమే ప్రస్తుతం నిల్వ ఉంది. టోటల్ ఇన్ఫ్లో 925 క్యూసెక్ల ఇన్ఫ్లోగా ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ మెట్రో వాటర్కు కూడా ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నటువంటి నేపథ్యంలో 275 క్యూసెక్ల నిత్యం నీటిని సరఫరా చేస్తున్నారు. దాంతోపాటు ఎన్టీపీసీకి కూడా 121 క్యూసెక్ల నీటిని ఇటు సరఫరా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఉన్నటువంటి ఏదైతే సామర్థ్యం ఉందో దీనికి ఇప్పుడు ఏదైతే ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇటు ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఇటు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైతో పాటు ఇటు ప్రాజెక్టులకు సంబంధించి ఆయకట్టు కింద ఉన్నటువంటి సుమారు ఇటు కరీంనగర్తో పాటు ఇటు మంచిర్యాల జిల్లా కూడా ఈ ఆయకట్టు కింద సుమారు 2 లక్షలకు పైగా ఎకరాల్లో కూడా సాగునీరు పంటలు సాగు చేసేటువంటి పరిస్థితి. అయితే దీనిపై కూడా సాగు పంటలపైన కూడా సాగునీరు కూడా దానిపై ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అనుకూల వర్షాలు ప్రస్తుతం లేవనే అటువంటి వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు వానలు కురిస్తేనే ఇటు దీనికి సంబంధించి కూడా సాగునీరు సమృద్ధిగా ఇటు వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఇటు ప్రాజెక్టు కూడా నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఇటు సాగునీటితో పాటు తాగునీటికి కూడా అందుబాటులో కావాల్సినటువంటి నీరు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రతి సంవత్సరం ఏదైతే వర్షపాతం ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి, మరి ఈసారి ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతాలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా రైతులకు కూడా సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి నదిపై ఉన్నటువంటి కీలక జలాశయాలకు సంబంధించి శ్రీపాద్ ఎల్లంపల్లి అనేది ప్రధానంగా ఇక్కడ నిర్మించినటువంటి గోదావరి ఆనకట్టపై నిర్మించినటువంటి దీనికి సంబంధించి ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తో పాటు ఇటు మంచిర్యాల జిల్లాలోని పట్టణంతో పాటు జిల్లాలోని ఉన్నటువంటి ఇటు చెన్నూరు, మంచిర్యాల, జైపూర్తో పాటు లక్షడిపేట, ఇటు హాజీపూరు, నెన్నెల, దండపల్లి తదితర మండలాలకు సంబంధించినటువంటి రైతులకు సాగునీటి ప్రయోజనం కలిగే విధంగా ఇటు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ఇది ఏదైతే ప్రాజెక్టు తోటి వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటల సాగు కూడా ఎక్కువగా విస్తారంగా పంటలు కూడా పండిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు అయిన ప్రధాన వనరుగా నీటి వనరును వీటి వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు మున్సిపాలిటీలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా తాగునీటికి సంబంధించి మంచిర్యాల, బెల్లంపల్లి, మందమరి, చెన్నూరు వంటి మున్సిపాలిటీలకు కూడా ఇక్కడి నుంచే తాగునీరు అందుకుంటున్నటువంటి పరిస్థితి. దీని ద్వారా ఇటు ప్రాజెక్టు కింద ఇటు సుమారు 2 జిల్లాలకు సంబంధించి ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించి కూడా దీని ప్రయోజనం కలుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇది ఏదైతే ఎల్నినో ప్రభావంతో ఇటు వర్షాకాలం కోసం అన్నదాతలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురిస్తే అన్నదాతలు ఇటు పంటలు సమృద్ధిగా పండేటువంటి అవకాశం ఉంది. మరి ఒకవేళ ప్రభావం తోటి తక్కువ వర్షపాతం నమోదైతే మాత్రం కొంత తాగునీటికితో పాటు సాగునీటి కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు మరి ఇది ఏదైతే వర్షపాతాలు సమృద్ధిగా కురవాలని చెప్పేసి అన్నదాతలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇటు కనిపిస్తూ ఉంది. ఇటు దీని ప్రభావంతో ఇటు 2 జిల్లాలతో పాటు సుమారు 2 నుంచి 3 లక్షలకు పైగా సాగునీటికి సంబంధించి కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పేసి అన్నదాతలు కూడా ఇటు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో నరేష్, మెగానే టీవీ, మంచిర్యాల.